మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. టీడీపీ నేత కేశినేని నాని త్వరలో వైసీపీ గూటికి చేరిపోనున్నారు. రేపు వైసీపీ కండువా కప్పుకునేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు మధ్యాహ్నం సీఎం జగన్తో నాని భేటీ కానున్నారు. తనతో పాటు మరో 5 అసెంబ్లీ సీట్లను నాని డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ తూర్పు నుంచి తన కూతురు శ్వేతతో పాటు విజయవాడ పశ్చిమ నుంచి ఎంఎస్ బేగ్, నందిగామ నుంచి కన్నెగంటి జీవరత్నం, తిరువురు నుంచి నల్లగంట్ల స్వామిదాసు, మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావుకు టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే తనకు ఎంపీ పదవితో పాటు ఒక ఎమ్మెల్యే సీటు ఇస్తామని వైసీపీ అధిష్టానం హామీ ఇస్తోంది. మరి జగన్తో భేటీ తర్వాత ఎన్ని సీట్లు కేటాయిస్తారు? నాని డిమాండ్ చేస్తున్నట్లు అవే స్థానాలను కేటాయించే అవకాశం ఉందా అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, చెప్పండి. ఆ ఏపీలో అయితే ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో ఇటు వైసీపీ నుంచి చాలా మంది నేతలు ఇటు టీడీపీలోకి చేరుతుంటే, ఇటు టీడీపీ నుంచి కేశినేని నాని వైసీపీకి వెళ్ళబోతున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి సాయి? ఇటు టీడీపీ నుంచి కేశినేని చిన్ని, వైసీపీ నుంచి కేశినేని నాని ఇద్దరు కూడా విజయవాడ పార్లమెంటుకి పోటీ పడుతున్నట్టు చాలా స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ నుంచి కేశినేని చిన్నికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. మరోవైపు టీడీపీ నుంచి ఇటీవలే రాజీనామా చేసి బయటకు వస్తారని ప్రకటించిన కేశినేని నాని వైసీపీ గూటికి చేరబోతున్నారు. ఇప్పటికే కేశినేని భవన్ మొత్తం కూడా, కేశినేని భవన్ అంటే అది ఎంపీ కార్యాలయం విజయవాడ, ఆ ఎంపీ కార్యాలయం మొత్తం కూడా ప్రస్తుతం పూర్తిగా టీడీపీ జెండా తొలగించారు. చంద్రబాబు నాయుడు ఫోటోలు కూడా లేవు, టీడీపీ నేతల ఫోటోలు లేవు. కేవలం కేశినేని నాని, అలాగే కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత, వీళ్ళిద్దరు ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. అలాగే నాని ఇప్పటివరకు ఎంపీగా 10 ఏళ్ల పాటు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా ఆయన ఫ్లెక్సీల రూపంలో ఆయన కేశినేని భవన్కి ఆయన ఏర్పాటు చేశారు. ఇంతకుముందు వరకు కూడా, నిన్నటి వరకు కూడా చంద్రబాబు పెద్ద ఫ్లెక్సీలు ఉండేవి, బట్ ఇప్పుడు అది కూడా లేదు. ఫైనల్గా ఆయన పార్టీ మారబోతున్నారనే సంకేతాలు వస్తున్న నేపథ్యంలో పూర్తిగా కేశినేని భవన్ అయితే ఒక విధంగా చెప్పాలంటే కేశినేని భవన్, కేశినేని పార్లమెంట్ ఎంపీ భవన్గా మారిపోయింది తప్ప ఇది టీడీపీ భవన్గా కాదని చెప్పి నాయకులు చెప్తున్నారు. మరోవైపు ఇప్పటి వరకు కూడా నాని రూట్ ఎటు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా నాని సమాధానం దాటవేశారు. కానీ ఇప్పుడు ఫైనల్గా కేశినేని నాని రూట్ వైసీపీ అనే ఒక సంకేతాలు వస్తున్నాయి. అలాగే 5 అసెంబ్లీ సీట్లు అడుగుతున్నట్టు చెప్తున్నారు. కానీ వస్తున్న క్లారిటీ ప్రకారం ఆయన 2 సీట్లు అడుగుతున్నారు. ఒకటి ఆయన కుమార్తెకి పెనమలూరు సీటు అడుగుతున్నట్టుగా సమాచారం. రెండవది ఆయన నమ్ముకొని మొదటి నుంచి ఉన్న నల్లగట్ల స్వామిదాసు తిరువూరు, ఆ స్వామిదాసుకి టికెట్ అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి పైన కాస్త వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సీటు మారుస్తారని వస్తున్న నేపథ్యంలో స్వామిదాసుకి టికెట్ అయితే ఇచ్చే విషయంలో అభ్యంతరం ఉండకపోవచ్చు. బట్ పెనమలూరు విషయం పైన అయితే ఆలోచించే పరిస్థితున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పటికే టికెట్ లేదని అలకబూనేరు పార్థసారథి పెనమలూరు ఎమ్మెల్యే వైసీపీ, సో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టుగా చెప్తున్న నేపథ్యంలో ఆ సీటు ఖాళీ అవ్వబోతోంది. పెనమలూరుకి కేశినేని శ్వేతను పంపించి ఇటు విజయవాడ ఎంపీగా కేశినేని, తిరువూరు ఎమ్మెల్యేగా, తిరువూరు వైసీపీ అభ్యర్థిగా నల్లగట్ల స్వామిదాస్, ఈ 2 ఎమ్మెల్యే సీట్లు, ఒక ఎంపీ సీట్ని అయితే కేశినేని నాని వైసీపీ ముందు ఉంచారు ప్రతిపాదన తెలుస్తోంది. పార్టీ నేతలైతే ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు, కేశినేని నానితో చర్చలు జరుపుతూనే ఉన్నారు సీట్ల విషయం పైన, సర్దుబాటు విషయం పైనే. ఎందుకంటే కేశినేని నానికి ఇప్పటికే ప్రతి విజయవాడ 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక్క గద్దె రామ్మోహన్ విజయవాడ తూర్పు తప్ప మిగతా అందరితో కూడా ఆయనకి మిగతా వాళ్ళందరూ కూడా ఆయన్ని అపోజిట్ చేస్తున్నారు. ఎందుకంటే కేశినేని నాని నాయకత్వం వద్దని చెప్పి మిగతా 6 నియోజకవర్గాలకు సంబంధించిన వాళ్ళంతా కూడా కేశినేని నానిని వద్దు అని కేశినేని చిన్నినే కావాలంటున్న నేపథ్యంలో ఆయనకంటూ ఒక వర్గాన్ని క్రియేట్ చేసుకున్నారు. మైలవరం నుంచి బొమ్మసాని సుబ్బారావు, అలాగే స్వామిదాసు, నల్లగట్ల స్వామిదాసు, ఎంఎస్ బేగు పశ్చిమ నియోజకవర్గం, ఇలా కొన్ని ఇప్పటికే మొత్తం నాని తరఫున వర్గాన్ని క్రియేట్ చేసుకున్న నేపథ్యంలో వాళ్ళలో ఎంతమందికి టికెట్ ఇవ్వగలరు, ఒకవేళ పార్టీ నాని మారితే ఎంతమందికి టికెట్ పిచ్చుకోగలరు అనే విషయానికి వస్తే తిరువూరు సీటు ఖచ్చితంగా మారుస్తారని వస్తున్న సమాచారం మేరకు ఖచ్చితంగా అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే 2 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనిచేసిన తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధిని మార్చేసి నల్లగట్ల స్వామిదాస్ నాని వర్గం ఆయనకి ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఆయన కూడా టీడీపీకి రాజీనామా చేశారు. ఇక పెనమలూరు ఆల్రెడీ కేశినేని శ్వేతకి ఇమ్మని చెప్పి అడుగుతున్న నేపథ్యంలో శ్వేత అయితే ఈజీ విన్నింగ్ అని, పెనమలూరులో నానికి ఉన్న పరిచయాలు కానీ, అలాగే నానికి సంబంధించిన అంటే కేశినేని నానికి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు అత్యధిక ఎక్కువ మంది ఉండేది పెనమలూరు నియోజకవర్గంలో కాబట్టి అక్కడ ఈజీ అవుతుంది. బోడే ప్రసాద్ అక్కడ టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు. సో ఆయన మీద ఈజీ విన్నింగ్ శాతం ఉంటుంది. ఇప్పుడే ఇటీవల ఆవిడ
కార్పొరేటర్గా కూడా రాజీనామా చేసేసి ఆవిడ బయటకు వచ్చేసారు. సో ఇప్పుడు ఇద్దరు ఇండివిజువల్ పర్సన్సే. సో ప్రస్తుతానికైతే వైసీపీలో చేరుతున్నట్టు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే కేసినేని నానికి కేసినేని చిన్నికి మధ్య ఒక యుద్ధం జరగబోతోంది. విజయవాడ పార్లమెంటు యుద్ధం జరగబోతోంది. 2 సార్లు ఎంపీగా పనిచేసిన కేసినేని నాని ఒకవైపు, కేసినేని నాని కాదని మొత్తం టీడీపీ మొత్తాన్ని తన వైపు తిప్పుకున్న కేసినేని చిన్ని ఒకవైపు. పూర్తిగా పార్లమెంటు విజయవాడ పార్లమెంటు 2 సార్లు కూడా టీడీపీ కైవసం చేస్తుంది. ఆ బలం మొత్తం కూడా కేసినేని చిన్ని లీడ్ చేస్తారని కేసినేని చిన్నికి సంబంధించిన అనుచర వర్గం మొత్తం చెప్తున్న నేపథ్యంలో 2 సార్లు గెలిచాను, 3వ సారి నేనే గెలుస్తానని కేసినేని నాని ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో నానినా చిన్నినా అనే విషయాన్ని పక్కన పెడితే కనుక టీడీపీ వైసీపీ మధ్య పోరైతే ఈసారి కూడా రసవత్తరంగా ఉండబోతుంది. గతంలో పీవీపీ మీద అలాగే అంతకుముందు కూడా అంటే మొత్తం 2 సార్లు కూడా వైసీపీ అభ్యర్థుల మీదే కేసినేని నాని గెలిచిన నేపథ్యంలో ఇప్పుడు సొంత తమ్ముడి మీదే పోటీ చేయబోతున్నట్టుగా కూడా తెలిసిన నేపథ్యంలో అన్నా తమ్ముడా అనే పోరైతే విజయవాడ పార్లమెంట్లో ఉండబోతుంది. మొత్తం మీద వైసీపీకి అఫీషియల్గా వెళ్ళి జగన్ని కలిసిన అనంతరం జగన్ ఏం చెప్పబోతున్నారు, ఆయన అడిగిన విజయవాడ పశ్చిమ సీటు ఎంఎస్ బేగ్ ఆయన ప్రధాన అనుచరుడు. సో ఇక్కడ ఆసిఫ్ అని కొత్త ఇన్ఛార్జ్ వేశారు కాబట్టి ఇన్ఛార్జ్ని మార్చేయండి, ఎంఎస్ బేగ్ని పెట్టండి అని చెప్పి నాని అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. సో విజయవాడ పశ్చిమ అయితే అలాగే పెనమలూరు ఒకటి, తిరువురు ఒకటి, ఈ 3 సీట్ల ప్రతిపాదన కూడా ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో కేసినేని నాని కానీ ఆయన వర్గం కానీ బయటకు వచ్చి మాట్లాడితే తప్ప దీనిపైన క్లారిటీ లేదు. బట్ అన్నా తమ్ముళ్ళ మధ్య పోరైతే కన్ఫర్మ్ అంటే కూడా రాజకీయ వర్గాల నుంచి సమాచారం వస్తుంది. సైట్ మనం చూసుకుంటే ఒకవేళ కేసినేని నాని పార్టీ మారి వైసీపీలో చేరి విజయవాడ నుంచి పోటీ చేస్తే మరి టీడీపీపై ఇది ప్రభావం ఉంటుందనుకోవచ్చా? పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారు సాయి? పార్టీ కార్యకర్తలు ఇప్పటికే 2గా విడిపోయి ఉన్నారు. కేసినేని నాని 10 ఏళ్ల పాటు పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయనకంటూ ఒక కొంత అభిమానులను అయితే ఆయన సంపాదించుకున్నారు టీడీపీలో నుంచి. అలాగే కేసినేని చిన్ని కూడా అదేవిధంగా పార్టీ బలోపేతానికి ఎప్పుడైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలతో కేసినేని నానికి గొడవలు ఎప్పుడైతే ప్రారంభమయ్యాయో అప్పటి నుంచి కూడా ఆల్టర్నేటివ్గా కేసినేని నాని తమ్ముడిని కేసినేని చిన్నిని రంగంలో దింపింది టీడీపీ. అప్పటి నుంచి కూడా మొత్తం లీడ్ అంతా కూడా పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలందరికీ కూడా పార్లమెంట్ పరిధిలో ఏ పని కావాలన్నా కూడా సేవా కార్యక్రమాల దగ్గర నుంచి మొదలుపెట్టుకుని రాజకీయ కార్యక్రమాలంటి వరకు యువగళం పాదయాత్ర నుంచి చంద్రబాబు తిరువురు సభ వరకు ప్రతిదీ కూడా కేసినేని చిన్నినే దగ్గరుండి లీడ్ చేస్తున్నారు. సో కేసినేని చిన్నిని బలపరచాలి అని చెప్పి మోస్ట్లీ ఎవరైతే టీడీపీని వదిలి వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. కానీ మైలవరంలో బొమ్మసాని సుబ్బారావు ఉన్నారు, ఆయన కేసినేని నాని చాలా దగ్గర మనిషి. బట్ ఆయన కూడా నాకు కేసినేని నాని కన్నా కేసినేని చిన్ని అంటే టీడీపీ ముఖ్యమని చెప్పి ఆయన చెప్తున్న నేపథ్యంలో మాజీ డిప్యూటీ మేయర్ ఉన్నారు. ఏం సార్ వైసీపీకి అంటున్నారు నానిగారు, ఏంటి మీకు సమాచారం వచ్చిందా? ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదండి. లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత నిర్ణయం ఉంటుంది. అప్పటిదాకా ఏం నిర్ణయం తీసుకోవాలి. అంటే వాళ్ళు వెళ్ళి సీఎంని కలవబోతున్నారు, విజయవాడ పెనమలూరుతో పాటు తిరువురు కూడా అడుగుతున్నారు టికెట్ అంటున్నారు. ఇవన్నీ ఊహాగానాలే, ఇంకా ఫైనలైజ్ కాలా. ఢిల్లీ వెళ్ళి లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత అప్పుడు ఏ పార్టీలోకి వెళ్ళాలనేది ఆలోచిస్తారు. మీరంటే మాజీ డిప్యూటీ మేయర్, బట్ మీలాగా ప్రతి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఒకవేళ వైసీపీలోకి వెళ్తే నాన్నగారితో పాటు నడిచే అవకాశం ఉంటుందా? నాని గారికి వ్యక్తిగతంగా ప్రజల్లో మంచి ఆయన అంటే అభిమానం ఉంది. ప్రజలు నాని గారిని వ్యక్తిగతంగా అభిమానిస్తారు. ఎందుకంటే నియోజకవర్గ పరంగా కానీ లేదా ప్రజలు ఏదైనా వాళ్ళ అవసరాలు కానివ్వండి ఆయన చక్కగా నెరవేర్చాడు. అంటే ఇప్పుడు చిన్ని నాని అన్నదమ్ముల మధ్య గొడవ జరగబోతుంది. అంటే గొడవ అంటే పొలిటికల్ వార్ జరగబోతోంది. సో అన్న వైపు ఉంటారా తమ్ముడు వైపు ఉంటారా అంటే ఎటువైపు ఉంటారు? ఇక్కడ ఇంకా ఎంపీ టికెట్లు ఎవరికి కేటాయించలేదు, ఎంపీ టికెట్లు ఎవరికి కేటాయించలే. కాబట్టి అది చిన్నీనా నానినా అనే సమస్య లేదు. కేటాయించినప్పుడు సంగతి కదా, అది కేటాయించలేదుగా. టీడీపీ వర్గాలు మీరు టీడీపీకి మీరు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు, 30 ఏళ్ల బట్టి 25-30 ఏళ్ల బట్టి ఉన్నారు. ఇప్పుడు మీరు టీడీపీని వదిలి బయటకు వచ్చేస్తారా లేదా నానిగారు ఎటుంటే అటే ఉంటారు? నానిగారు ఎటుంటే అటు ఉంటారు. నానిగారు ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలోకి వెళ్తాను నేను. నాకు నానిగారు నాకు డిప్యూటీ మేయర్ పదవి ఇప్పించారు, అలాగే నాకు అండగా ఉన్నారు, గాడ్ ఫాదర్ పొలిటికల్గా. సెంట్రల్ నియోజకవర్గంలో నన్ను కార్పొరేటర్గా గెలవకుండా ఓడించినప్పుడు నన్ను ఓడించారు కార్పొరేటర్గా. ఆ సెంట్రల్ నియోజకవర్గంలో ఆ ఇన్ఛార్జే ఓడించాడు నన్ను. మరి నాకు అండగా ఆ రోజు నిలబడింది నాని గారు. అధిష్టానం కూడా ఏమీ పట్టించుకోవాలి. కాబట్టి నేను ఎప్పుడు నాని గారు ఎక్కడుంటే అక్కడే ఉంటా.
ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు టీడీపీకి సంబంధించిన అసమ్మతి వర్గం అంతా నాని వైపు వస్తారనుకుంటారా, లేదా నాని గారు చేసిన మంచి పనులు చూసి నాని గారితో పాటు నడుస్తారనుకుంటారా? నాని గారు చేసిన మంచి పనులు, విజయవాడ నగర అభివృద్ధి ఎవరో చేయనటువంటి అభివృద్ధి నాని గారు చేశారు. కనకదుర్గమ్మ వారధి కానివ్వండి, బెంచ్ సర్కిల్ ఫ్లైఓవర్ కానివ్వండి, రూరల్ ఏరియాలో టాటా వారితో 270 గ్రామాల్ని అభివృద్ధి చేశాడు. 189 ట్యాంకర్లు పంచాయతీలకి 189 ట్యాంకర్లు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇలాంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశాడు. ఆయనంటే ప్రత్యేకంగా అటు వైసీపీకి కానివ్వండి, బీజేపీకి కానివ్వండి, టీడీపీకి కానివ్వండి, ఏ వ్యక్తులే న్యూట్రల్ పర్సన్స్ కూడా నాని గారంటే మంచి అభిమానం. మీరైతే నాని గారితో పాటు నడుస్తారు. సో ఇది చెప్తున్నారు మాజీ డిప్యూటీ మేయర్ గోగుల్ రమణ. సో ఈయనతో పాటు మొత్తం ఇట్లా ప్రతి నియోజకవర్గంలో నాని వర్గం అంటూ కొంత ఉంది. ఆ నాని వర్గంలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రస్తుతం నాని వెనక ఎటు వెళ్తే మేము అటు అని చెప్తున్నారు. ఏ పార్టీ అని లేదు. ఇంతకాలం దగ్గర ఆయన 30 ఏళ్ల పాటు టీడీపీలో ఉన్నారు. వాళ్ళంతా కూడా బయటకు వచ్చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. అఫీషియల్గా టికెట్లు కేటాయించాక మాత్రం ఖచ్చితంగా విజయవాడ ఎంటైర్ ఏపీలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే విజయవాడ పార్లమెంట్ ఉండబోతోంది. విజయవాడలో ఉన్న ప్రతి నియోజకవర్గం ఉండబోతుంది. ఎందుకంటే నాని వర్సెస్ చిన్ని, ఆయన వర్గం అంతా కూడా ఎమ్మెల్యేలుగా అభ్యర్థులు ఉండబోతుంటే చిన్ని వర్గం అంతా ఎమ్మెల్యే అభ్యర్థులు ఉండబోతున్న నేపథ్యంలో హోరాహోరీగా అయితే విజయవాడ పార్లమెంటు ఉండబోతోంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాయి.